పుష్యమాసంలో ఆదివాసులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో ఆదివాసులు తమ ఆదిదేవాలను కొలుస్తున్నారు. అయితే పుష్య పౌర్ణమి నాడు నార్నూరులో కాందేవుని జాతర కొనసాగుతుంది. అయితే ఈ యొక్క కాందేవు జాతరలో తొడసం వంశీయుల ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె తాగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సాంప్రదాయం ఎట్లా కొనసాగుతుంది, మరి ఇక్కడ స్థానికంగా మనతో పాటు ఆసిఫాబాద్ బీసీసీ అధ్యక్షురాలు అతను సుమన గారు ఉన్నారు. అక్కడ చెప్పండి, ఈ యొక్క తొడసం వంశీయుల ఆచారాలు ఎట్లా ఉంటాయి, ఆదివాసులు పుష్యమాసంలో పూజలు ఎట్లా చేస్తారు, ఎక్కడెక్కడ జాతరలు వచ్చారు? చెప్పాలంటే ఆదివాసీ సమాజం ఎక్కడెక్కడైతే ఉందో, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పుష్యమాసం వచ్చిందంటే ఆదివాసీ ఒక పంచభూతాలను కొలిసేటువంటి దేవతలను నెల రోజుల పాటు మరి కొలవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవస్థానం అక్కడ పూజ జరుగుతుంది. దాని తర్వాత మరి కేస్లాపూర్ పూజ, దాని తర్వాత ఇక్కడ నార్నూరు మండలంలో ఉన్నటువంటి కామదేవ్ పూజ, దాని తర్వాత సిర్పూరియు, దాని తర్వాత తేరమేరి, ఇలా మనము నెల రోజుల పాటు ఈ పూజలు కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ నార్నూరు మండలంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ కామదేవ్ దేవత, ఇది దాదాపుగా పురాతనమైనటువంటి దేవత, నలుమూలల నుంచి తరలి వచ్చి తొడసం వంశీయులు పూజ చేసుకునేటువంటి దేవత. ఇక్కడ నిజంగా ఒక పవిత్రత, మనం కూరలో నూనె ఎక్కువైతేనే మనకి మోషన్స్ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కానీ ఈ రోజు లీటర్ నుంచి 2 లీటర్లు ఆగకుండా ఈ యొక్క తొడసం వంశీయుల ఆడబిడ్డ 2 లీటర్ల నూనెను, నువ్వుల నూనెను, గానుగులో తీసినటువంటి నువ్వుల నూనెను, 2 లీటర్ల నూనెను ఆగకుండా తాగడం అనేది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఇది మా ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి దేవతలకి, పంచభూతాలకే సాధ్యమని నేను అనుకుంటాను.